వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. రాజమండ్రి సిసిసి ఛానల్ ఎండి పంతం కొండలరావు. రాజమండ్రి వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, బీసీఎన్, సిసిసి ఛానళ్ల సంయుక్త ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, రాజమండ్రి ప్రెస్ క్లబ్ సభ్యులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ కెఎస్ సోమశేఖరరావు నేతృత్వంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు పర్యవేక్షణలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఏ సత్యనారాయణ, జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా పంతం కొండలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించుకోవడానికి అడిగిన వెంటనే రోటరీ హాల్ను ఇచ్చిన రోటరీ క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రొటేరియన్ పట్టపగలు వెంకట్రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వైద్య సేవ శిబిరంలో సేవలు అందించి యశోద హాస్పిటల్ టెక్నికల్ విభాగం సిబ్బందికి, ఆసుపత్రి యావత్ సిబ్బందికి, విచ్చేసిన అతిథులకు, పూర్తిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కేబుల్ ఆపరేటర్లకు, ట్రస్ట్ సభ్యులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ వై రంగబాబు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ కె రామ్ గోపాల్ తేజ, వి స్టార్ హాస్పిటల్ డైరెక్టర్ జనరల్ ఎండి డాక్టర్ కె అవినాష్, ఉమా రామలింగేశ్వర స్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ చైర్మన్ గురునాథరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ బాషా కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ బాషా లిమ్రా తదితరులు పాల్గొన్నారు. మనకి ప్రతి పేషెంట్ కూడా మరియు బీసీఎన్ సిసిసి ఈ సంయుక్తంగా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్లో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, లివర్కి సంబంధించిన ఇందాక డాక్టర్ గారు ఏదైతే తెలియజేశారో ఆ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మీద, ఇతరత్ర కాలేయ వ్యాధులకు సంబంధించినటువంటి దాని మీద అవగాహన, ప్లస్ వారికి టెస్టులు చేయించడం, దాంతో పాటు ఫైబర్ స్కాన్ వ్యాధి రావాలి కానీ ఈ టెస్ట్లో అది కొద్దిగా గందరగోళం ఏర్పడతామో అని చెప్పి దాన్ని విడిగా ఎవరైతే లివర్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నారో వారి పేర్లు మళ్ళీ తర్వాత ఇద్దరు కానీ వాళ్ళని సెపరేట్గా డాక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాన్ని బట్టి మన బద్రి గారు, సంతోష్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ నేమ్స్ తీసుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యం. రెండవది, ఇది పర్టికులర్గా ఎక్కువ మందికి చేయలేము కాబట్టి ఒక కేబుల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్కి ప్రెస్ క్లబ్ సభ్యులకి ఏర్పాటు చేయడం జరిగింది. దీని తదనంతరం మరి పెద్దలందరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ సపోర్ట్ తోటి రాజమండ్రిలో ఒక మెగా మెడికల్ క్యాంప్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే నేను 10 years బ్యాక్ చేశాను. 3000 పీపుల్కి కళ్ళజోళ్ళు అందించడం ఆత్మహత్య కింద దగ్గర ఐ టెస్ట్కి 20-30 మందిని పెట్టి 3 రోజులు పట్టింది. మెడికల్ క్యాంప్ ఆ విధంగా చేయడం జరుగుతుంది.
పంతు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్లో మనం ముఖ్యంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం, సంక్రాంతి సంబరాలు, పేద విద్యార్థులను చదివించడం, తర్వాత ఒక మతాలన్నీ ఏకంగా ఉండాలనేటువంటిది క్రిస్మస్ ఏర్పాటు చేయడం, మోగదేవాళ్ళకి డైలీ ఫుడ్, గోశాల ఈ అన్నిటిని కూడా మనం స్టార్ట్ చేసి సుమారుగా 12 ఏళ్ళు అయితే పూర్తి అయిపోయి కొన్ని 14 ఏళ్ళ వరకు అయింది. అందులో భాగంగా ఈ మెడికల్ క్యాంప్ కూడా చేయడం జరుగుతున్నందుకు దీనికి ముఖ్యంగా సోమశేఖర్ గారు యశోద హాస్పిటల్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ దాంట్లో పెద్దలైనటువంటి ఒక 10 మంది పెద్ద డాక్టర్లు ఎవరైతే ఉన్నారో గ్యాస్ట్రిక్ సంబంధించి లివర్ సంబంధించినటువంటి వాళ్ళు ఆ నాగేశ్వర రెడ్డి గారు అటువంటి వాళ్ళు సోమశేఖర్ గారు కూడా ఒకరు. ఆయన మనం రిక్వెస్ట్ చేయగానే రావడం మనందరూ భాగ్యంగా భావిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పేషెంట్లు అందరూ కూడా 1 by 1 ఆయన మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సపోర్టింగ్గా మన లోపల ఉన్నటువంటి తేజ కూడా సపోర్ట్ చేస్తారు. అలాగే యశోద సిబ్బంది అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రెస్ మెంబర్స్ అలాగే కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరు